హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నిమ్మకాయతో చట్నీ చేసేద్దామండి. సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి. ముందుగా అయితే నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ నిమ్మకాయలో మనకి విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇది మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. అలాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది మన డైజెషన్ కూడా సపోర్ట్ చేస్తుంది, గ్యాస్ని కూడా తగ్గిస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మకాయలని టీ ఫిల్టర్ సహాయంతో ఈ విధంగా స్క్వీజ్ చేసుకోండి. జ్యూస్ మొత్తం వస్తుంది, సీడ్స్ కూడా సెపరేట్ అయిపోతాయి, ఈజీగా ఉంటుందండి. ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ చట్నీ అనేది. అలాగే దీంట్లో న్యాచురల్ డీటాక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ రసంలో 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. అలాగే మెంతులు, ఆవాల్ని రోస్ట్ చేసుకున్న పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి చక్కగా. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు ఎండుమిర్చిని 4 తుంపుకొని వేసుకోండి. 5 to 8 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. మనకి జలుబు, దగ్గు రాకుండా చలికాలంలో ఈ చట్నీ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.